రైట్. ఎస్టర్డే క్లాస్ లో మనం డిస్కస్ చేసింది వెరీ 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 ఇంపార్టెంట్ ఏంట్రా అంటే హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ అమ్మ ఏంట్రా అంటే హియర్ whenever any amide అంటే ఇక్కడ పక్కన కంపల్సరీగా మనకి ప్రైమరీ వచ్చేటట్టే ఉండాలమ్మా. ఎనీ ఎమైడ్ ఆర్ aromatic on treatment with bromine and KOH. Bromine and KOH, what happens? One of the carbon will be removed and we get amine. Amide is converted to amine and that too it is only primary amine. It may be aliphatic or aromatic. Aliphatic kavachu, aromatic kavachu. ఇది మనకి బేసిక్ రా. ఓకే, ఇక్కడ మనకి వన్ కార్బన్ విల్ బి డిక్రీజ్డ్ రా. ఒక కార్బన్ తగ్గిద్దమ్మా, సో దీని బిఫోర్ రియాక్షన్స్ ఫర్దర్ రియాక్షన్స్ మనకు కొంచెం ఐడియా ఉండాలి. సార్ ఎమైడ్ రావాలంటే whenever carboxylic acid reacts with ammonia, carboxylic acid reacts with ammonia. కార్బాక్సిలిక్ యాసిడ్ ని అమోనియాతో ట్రీట్ చేసినప్పుడు we get first ammonium salt form అయితే which on heating will liberate H2O. యాక్చువల్ గా ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఫామ్ అయ్యేది అమోనియం సాల్ట్ which on further హీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయి we get amide వస్తాం. ఇక్కడ మనకి పర్టికులర్ గా ప్రైమరీ ఎమీన్ అని చెప్పానమ్మా. ప్రైమరీ ఎమీన్ అది యాలిఫాటిక్ అవని యారోమాటిక్ అమ్మా. యాలిఫాటిక్ గాని యారోమాటిక్ అయినప్పుడు మన ఫర్దర్ ఫ్యూచర్ లో వస్తున్న రియాక్షన్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ క్లోరోఫామ్ అండ్ బేస్ either NaOH ఆర్ KOH ఏదన్నా సరే ఓన్లీ ప్రైమరీ ఎమీన్ అమ్మా. either aliphatic or aromatic, it converts to isocyanate amma. It converts to isocyanide amma. It converts to isocyanide, NIDE amma, which is having a foul smell or bad smell. Identification of primary amine మనకి ఇచ్చింది ప్రైమరీ ఎమీనా సెకండరీ ఎమీనా టెరిషరీ ఎమీనా ఐడెంటిఫై చేయడానికి ఒక రియాక్షన్ అమ్మా. క్లోరోఫామ్ ప్లస్ KOH యాడ్ చేస్తే మనకి బ్యాడ్ స్మెల్ ఐసోసైనైడ్ వచ్చిందిరా. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసోసైనైడ్ టెస్ట్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ ఐసోసైనైడ్ టెస్ట్ అంటారు. ఓన్లీ క్లోరోఫామ్ అండ్ ప్రైమరీ ఎమీన్ తప్ప ఇంకేది ఇవ్వదురా. కాబట్టి సార్ క్లోరోఫామ్ యాడ్ చేస్తే టెస్ట్ వచ్చింది అంటే అది ప్రైమరీ ఎమీన్. లేదు ప్రైమరీ ఎమీన్ కి ఎక్స్ అనే కాంపౌండ్ యాడ్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చింది అంటే అది క్లోరోఫామ్. దానికి దీనికి అటు ఇట్లాంటి వాడుకోవచ్చు అమ్మా. ఓకే, సో మీరు బిఫోర్ రియాక్షన్ గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్ మనం తీసుకున్న యాసిడ్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? R+1. మనకు వచ్చిన దాంట్లో ఒక కార్బన్ తగ్గింది అంటే డెఫినెట్ గా అక్కడ ఏంట్రా అంటే ఈ హాఫ్మన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు అని గుర్తుంచుకోవచ్చు అమ్మా. ఓకే సార్, అఫ్ కోర్స్ అదే సార్ చూడండి ఆన్ ట్రీట్మెంట్ విత్ sodium salt, we get sodium carboxylate, sodium salt and decarboxylation soda lime అన్ని యాడ్ చేసినప్పుడు we get alkane రా. అంటే వచ్చే ప్రొడక్ట్స్ చూసుకోవాలమ్మా. ఏ ప్రొడక్ట్ రావాలి? ప్రైమరీ ఎమీన్ రావాలా, ఆల్కేన్, అలా కంపేర్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తే we get ఈజీ అమ్మా. అదర్వైజ్ మనకి ఇబ్బంది పడతాం తర్వాత. ఓకే, కంపారిటివ్ స్టడీస్ నేర్చుకోండి. ఇప్పుడు ఆర్గానిక్ లో ఒక రియాక్షన్ నుంచి ఒక రియాక్షన్ వచ్చేటప్పుడు కంపారిజన్ గా నేర్చుకోవాలి. రైట్,
నెక్స్ట్ వన్ అమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా లోసెన్ రీఅరేంజ్మెంట్ అంటారమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా లోసెన్ రీఅరేంజ్మెంట్. మా ఇక్కడి నుంచి అన్ని కూడా మనకి రీఅరేంజ్మెంట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని ఒకేలాగా ఉంటాయమ్మా. కొన్ని లోసెన్ రీఅరేంజ్మెంట్ అమ్మా. లోసెన్ రీఅరేంజ్మెంట్ సార్, లోసెన్ రీఅరేంజ్మెంట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంట్రా అంటే అమ్మా, ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ హైడ్రాక్సమిక్ యాసిడ్ అమ్మా. మనకు తెలుసు ఆల్రెడీ, మనకి అంటే పేరు వెళ్ళంతే. హైడ్రాక్సమిక్ యాసిడ్ ని when it is treated in the presence of base, base లో ట్రీట్ చేసినప్పుడు it converts to alkyl isocyanate గా మారిద్దమ్మా. ఆల్కైల్ ఐసోసైనైట్, ఇందా చెప్పింది ఐసోసైనైడ్. ఐసోసైనైడ్ అంటే ఇది మనకు తెలుసు ఆల్రెడీ, we called as cyanide. దీన్ని సైనైడ్ అంటారు. ఇలా లింక్ ఉంటే, ఇలా లింక్ అయితే we called as isocyanide. CNO we called as cyanate. ఇలా ఉంటే ఐసోసైనేట్ అమ్మా. ATE మా IDE గుర్తుంచుకోవాలరా, ఐసోసైనేట్ అని. ఓకే, నెక్స్ట్ మధ్యలో మనకి ఇంటర్మీడియట్ ఏంట్రా అంటే అమ్మా, మనకి ఈ రియాక్షన్ జరిగేటప్పుడు మధ్యలో ఇంటర్మీడియట్ ఫామ్ అయిద్రా, అక్కడి నుంచి లెక్కేసుకోవాలి మెయిన్ గా. అండ్ ద ఇంటర్మీడియట్ ఈస్ ఎసైల్ నైట్రిన్ అమ్మా. అండ్ ద ఇంటర్మీడియట్ ఈస్ ఎసైల్ నైట్రిన్ అమ్మా. ఎసైల్ నైట్రిన్ ఏంట్రా అంటే అన్ని ఒకటేరా, కామన్. మొత్తం ఇప్పుడు చెప్పే రియాక్షన్స్ అన్ని కూడా ఒకేలాగా ఉంటాయిరా. హైడ్రోజోమిక్ యాసిడ్ అంటే ఏం లేదమ్మా, ఇదిరా సార్, చూడండి ఇదేనా. కార్బాక్సిలిక్ యాసిడ్ reacts with hydroxyamine. NH2OH అంటే we called as hydroxyamine కదమ్మా. we called as hydroxyamine. Water molecule will be removed and we get hydrozoic acid. అంటారు. ఈ హైడ్రోజోమిక్ యాసిడ్ ని when it is treated with base తో ట్రీట్ చేసామనుకో అమ్మా, బేస్ తో ట్రీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ విల్ బి రిమూవ్డ్. అమ్మా ఆల్రెడీ ఇక్కడ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఉంటుందిరా. నైట్రోజన్ ఎప్పుడైనా సరే 3 bonds ఫామ్ అయితే ఇట్ విల్ కంటైన్ 1 లోన్ పేర్. నైట్రోజన్ మనకి 3 bonds ఫామ్ అయినప్పుడు ఒక లోన్ పేర్ ఉంటుందిరా. కాబట్టి ఇక్కడ మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి, RC=ONOH and it contains 2 lone pairs amma. 2 lone pairs and a negative charge. Okay, negative charge untadi.
మళ్ళీ ఏంట్రా అంటే ఆన్ ట్రీట్మెంట్ విత్ ఎసిడిక్ మీడియం H+ అయాన్స్ లో ట్రీట్ చేసినప్పుడు H+ యాడ్ చేసినప్పుడమ్మా వాటర్ మాలిక్యూల్ విల్ బి రిమూవ్డ్, OH- బయటికి వెళ్ళిపోయింది అండ్ వి గెట్ RC డబల్ బాండ్ O. ఇలా ఉంటదమ్మా RCO RC డబల్ బాండ్ O అండ్ ఇన్ దీన్నే వి కాల్డ్ యాజ్ ఎసైల్ నైట్రైల్ అంటారు. వి కాల్డ్ యాజ్ ఎసైల్ నైట్రైన్ అమ్మా, ఎసైల్ నైట్రైన్ అమ్మా, వి కాల్డ్ యాజ్ ఎసైల్ నైట్రైన్ అమ్మా. ఓకే, ఈ ఎసైల్ నైట్రైన్ ని ఇది మనకి ఇంటర్మీడియట్ అమ్మా. ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలరా, అండర్గో రీఅరేంజ్మెంట్ అమ్మా, అండర్గో రీఅరేంజ్మెంట్ జరిగి అండ్ ఇట్ ఈస్ వెరీ 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 స్లో స్టెప్ అండ్ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటారమ్మా. స్లో స్టెప్ ఎలాగో కైనెటిక్స్ మనం నేర్చుకున్నాం, రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఆర్ రీఅరేంజ్మెంట్ జరిగి వి గెట్ ఆర్ నైట్రైన్ కదమ్మా, నైట్రైన్ దాన్ని ఎన్ ముందుకు వచ్చిద్దిరా, ఎన్ డబల్ బాండ్ సి డబల్ బాండ్ ఓర్, 1 లోన్ పేర్, ఇక్కడ 2 లోన్ పేర్స్, ఇది ఫామ్ అయిద్దమ్మా. విచ్ ఈస్ కాల్డ్ యాజ్ దీన్ని దీన్ని కాదురా, ఎసైల్ నైట్రిన్ అంటే ఇది, సారీ అమ్మా, ఎసైల్ నైట్రిన్ కాదా, ఎసైల్ నైట్రిన్, ఎసైల్ ఐసో ఎన్సి, ఇది నైట్రినే రేట్, ఇది ఎసైల్ నైట్రిన్ అండ్ ఇది వచ్చేటప్పటికల్లా ఆల్కైల్ NCO, ఆల్కైల్ ఐసోసైనేట్ అంటారమ్మా, ఆల్కైల్ ఐసోసైనేట్, ఇది రీఅరేంజ్మెంట్ అమ్మా. అంటే హైడ్రాక్సోమిక్ యాసిడ్ అలా ఆల్కైల్ ఐసోసైనేట్ అలా మారటాన్ని మనం ఏమంటారమ్మా, లోసెంట్ రీఅరేంజ్మెంట్ అంటారు. ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే దీని నుంచి ఫర్దర్ గా మనకి డిఫరెంట్ కాంపౌండ్స్ వస్తాయిరా. ఎలాగా అంటే చూసుకుని ఒకసారి, నెక్స్ట్ నెక్స్ట్ వన్ అమ్మా. సార్ ఇక్కడ మన ఫామ్ అయినా ఏంట్రా, ఆల్కైల్ ఐసోసైనేట్ అమ్మా. ఆల్కైల్ ఐసోసైనేట్ ని when it undergo hydrolysis అమ్మా, when it undergo hydrolysis చేసినప్పుడు it converts to RNH COOH గా మారిద్దిరా. మా ఇక్కడ యాడ్ చేసే దాంట్లో ద హైడ్రోజన్ గోస్ టు, ఇప్పుడు ఏ గ్రూప్ అయితే ఇక్కడ ఉందో అక్కడ హైడ్రోజన్ ఇద్దరా, మిగతా OH గ్రూప్ అమ్మా, H+OH గ్రూప్ ఇలా వచ్చిద్దిరా. ఈ కార్బన్ దగ్గరికి వచ్చి అటాక్ అవుతామా, కార్బన్ దగ్గర. మీరు అలా ఎక్కడ గుర్తుంచుకుంటాం సార్ అంటే, నాట్ ఓన్లీ వాటర్, ఎనీ కాంపౌండ్ కంటైనింగ్ యాక్టివ్ హైడ్రోజన్ అమ్మా. మనం తీసుకున్న దాంట్లో ఏదో ఒక కాంపౌండ్ లో యాక్టివ్ హైడ్రోజన్, వాట్ ఈస్ మీన్ బై యాక్టివ్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ కనెక్టెడ్ టు ఆక్సిజన్, హైడ్రోజన్ కనెక్టెడ్ టు నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ కనెక్టెడ్ టు sp hybridized కార్బన్. ఈ మూడిట్లో ఈ 3 కాంపౌండ్స్ ఏమంటారంటే ఈ హైడ్రోజన్ ని యాక్టివ్ హైడ్రోజన్ అంటారమ్మా. మనం యాడ్ చేసే కాంపౌండ్ లో యాక్టివ్ హైడ్రోజన్ ఉంటే దట్ కాంపౌండ్ విల్ రియాక్ట్స్ విత్ దట్ ఐసోసైనేట్. లెట్ us take ఆల్కహాల్ రా,
ఆల్కహాల్ తీసుకున్నాం. యాక్టివ్ హైడ్రోజన్ ఉంది కదమ్మా. సో హైడ్రోజన్ ఎప్పుడు నైట్రోజన్ దగ్గరికి వెళ్తారా అంటే RCH సింగిల్ బాండ్, సారీ RNH CO OR అమ్మ, COOR. నైట్రోజన్ దగ్గరికి యాక్టివ్ హైడ్రోజన్ వచ్చింది, కార్బన్ దగ్గరికి నెగిటివ్ పార్ట్. సార్ అలాగే కాకుండా when you add ammonia యాడ్ చేసామనుకోమ్మా, there also we get RNH C double bond O NH2 అమ్మ, NH2 ఇది ఎస్టర్. COOR అంటే ఏంటమ్మా ఎస్టర్. ఓకే, దాన్ని ఏమంటారా ఎస్టర్ అంటారమ్మా, గుర్తుంచుకోవాలి. అలాగే we can also take it as, ఇంకా మనకి డిఫరెంట్ గా తీసుకోవచ్చురా. ఆల్కైల్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఎమీన్ రా, సబ్స్టిట్యూటెడ్ ఎమీన్ C double bond O NHR అమ్మ, NHR ఇది ఎస్టర్. ఓకే, ఇది ఎమైడ్, ఇది మనకి సబ్స్టిట్యూటెడ్ ఎమైడ్ రా, ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ ఎమైడ్. ఇందులో అంటే నీకు ఇచ్చే ప్రొడక్ట్స్ లో ఇక్కడ కాదమ్మా, మనకు వచ్చిన ప్రొడక్ట్స్ కూడా చూసుకోవాలి. ఒరిజినల్ గా మనం తీసుకుంది ఏంట్రా, ఒరిజినల్ గా మనం తీసుకుంది ఇదమ్మా, ఇది తీసుకున్నాం. ఓకే, వాడు ఎగ్జామ్ లో ఓన్లీ ఆ H+ యాడ్ చేసినట్టు ఏం చెప్పడు, జస్ట్ బేస్ యాడ్ చేస్తాడు అంతేనా. బేస్ యాడ్ చేసినప్పుడు ఈ కాంపౌండ్ ఎలాగైనా మారాలి అంటే ఇలాగమ్మా. ఓకే, ఇది ఫర్దర్ గా అంటే ఇది రీఅరేంజ్మెంట్ జరిగి ఎలా వస్తుంది మనకి RNH. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇది అంటే మెకానిజం కాకుండా ఈ H వచ్చి ఇక్కడ ఇలా ఇది మొత్తం రీప్లేస్ అయ్యి COOH రా, ఇక్కడున్న NH వచ్చి ఈ మధ్యలో యాడ్ అయిద్దమ్మా. సింపుల్ గా చెప్పాలంటే RNH COOH రా, RNH COOH రీఅరేంజ్మెంట్ జరిగి ఫైనల్ గా వచ్చే ప్రొడక్ట్ ఇదిరా, మనం గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా, రైట్. ఫర్దర్ గా జరుగుతూ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ది మనం నెక్స్ట్ యాడ్ చేసే రీఏజెంట్ బట్టి ప్రొడక్ట్ మారుతా ఉంటది. ఓకే, ఇది లూయిస్ రీఅరేంజ్మెంట్ అమ్మా, అది లోసెన్ రీఅరేంజ్మెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ అమ్మా కర్టీస్ రీఅరేంజ్మెంట్ అంటారమ్మా. కర్టీస్ రీఅరేంజ్మెంట్, కర్టీస్ రీఅరేంజ్మెంట్, కర్టీస్ రీఅరేంజ్మెంట్. సార్ ఇక్కడ ఏంట్రా అంటే we will take యాసిడ్ ఎజైడ్ అంటారమ్మా, యాసిడ్ ఎజైడ్, యాసిడ్ ఎజైడ్ ఇందాకలాగే సేమ్ యాసిడ్ ఎజైడ్. అక్కడమో హైడ్రాక్స్ అది ఆక్సాలిక్ తీసుకుంటాం కదా మనం, హైడ్రోక్సినిక్ యాసిడ్ తీసుకుంటాం, అక్కడమో హైడ్రాక్సినిక్ యాసిడ్ తీసుకుంటాం, ఇక్కడ యాసిడ్ ఎజైడ్ తీసుకుంటారా. వి టేక్ ఇట్ యాసిడ్ ఎజైడ్. యాసిడ్ ఎజైడ్ అంటే RC డబల్ బాండ్ O N3 అమ్మ, RC డబల్ బాండ్ O N3. దీన్ని యాసిడ్ ఎజైడ్. ఈ యాసిడ్ ఎజైడ్ ఎలా వచ్చిందంటే whenever carboxylic acid ని on treatment with hydrozoic acid అమ్మ, hydrozoic acid, hydrozoic acid వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయి we get ఏంటమ్మా యాసిడ్ ఎజైడ్ వచ్చిందిరా, we get acid acid. ఈ యాసిడ్ ఎజైడ్ ని ఆన్ ట్రీట్మెంట్ విత్
on treatment with intrabenzene, just solvent lo dissolve చేస్తేనమ్మా, only on dissolved in solvent we get alkyl isocyanate. Same product amma, product will be same, starting material ఒక్కటే తేడా ఉంటదిరా, స్టార్టింగ్ మెటీరియల్ ఒక్కటే, మిగతాదంతా సేమేరా. ఓకే, మిగతా అరేంజ్మెంట్స్ అన్ని జరిగి చివరికి వచ్చే ప్రొడక్ట్ సేమే, బట్ స్టార్టింగ్ మెటీరియల్ తేడా ఉంటదిరా. రైట్ సార్, ఇందులో ఏంట్రా అంటే whenever acid azide 1 minute amma, 1 minute, right, when acid azide heat చేసినప్పుడు N2 molecule will be removed. N2 molecule will be removed. N2 molecule remove చేసినప్పుడు we get RC double bond O N and we get 2 lone pairs. We get 2 lone pairs. Okay, we called as ఇంతమంది ఏమంటారా, ఎసైల్ నైట్రిన్ ఏనమ్మా, ఇందా చెప్పాం కదా, we called as ఎసైల్ నైట్రిన్ అమ్మా, ఎసైల్ నైట్రిన్ రా, we get ఎసైల్ నైట్రిన్. ఇంకా మళ్ళీ మనకు తెలుసు కదమ్మా, ఉచ్చాన్ అండర్గో రీఅరేంజ్మెంట్ జరిగి we get R alkyl isocyanate, ఇంకా మనకు తెలుసు కదమ్మా, మళ్ళీ ఫర్దర్ హైడ్రాలసిస్ ఇవన్నీ తీసుకుంటే వి కాల్డ్ యాజ్ ఏంటమ్మా, దాన్ని కర్టీస్ రీఅరేంజ్మెంట్. ఇందాక చెప్పింది ఏంటి, హైడ్రాజోమిక్ యాసిడ్ రా. ఓకే, అదే హైడ్రాజోమిక్ యాసిడ్ తీసుకుంటే వి గెట్ ఆల్కైల్ ఐసోసైనైడ్. అదే మనకి ఎసైడ్ తీసుకున్నా కూడా, యాసిడ్ ఎసైడ్ తీసుకున్నా కూడా సేమ్ మొత్తం. దీని ఫర్దర్ గా మళ్ళీ సేమ్ వాటర్ యాడ్ చేస్తేనేమో, వాటర్ యాడ్ చేస్తే వి గెట్ RNHCOOH. అదే మనకి ఆల్కహాల్ ఎస్టర్స్ వస్తాయి, అమోనియా యాడ్ చేస్తే మళ్ళీ ఎమైడ్ వచ్చింది, ఇవన్నీ కామన్. అంటే స్టార్టింగ్ మ్యాచ్ ది ఫాలోయింగ్ లో అడుగుతాడమ్మా, మ్యాచ్ ది ఫాలోయింగ్ లో ఏ ప్రొడక్ట్ ఏ కాంపౌండ్ తీసుకోవాలి ఇన్ ఏ గివెన్ రీఅరేంజ్మెంట్. మనం తీసుకుంది యాసిడ్ ఎసైడ్ అయితే ఎండ్రా కర్టీస్, అలాగే మనకి హైడ్రాక్సిమిక్ యాసిడ్ తీసుకుంటే we get which compound rearrangement, లోసెన్ రీఅరేంజ్మెంట్ అంటారు. స్టార్టింగ్ మెటీరియల్ ఇదిరా. ఓకే, ఇది రావాలంటే చేయాల్సిన పని ఇదే. కానీ సార్ అదే విధంగా ఒకవేళ మనకి ఇక్కడి నుంచి తీసుకున్నారా, స్టార్టింగ్ మెటీరియల్ ఇదిరా, ఇక్కడ ఇది స్టార్టింగ్ మెటీరియల్ అయితే, ఇది స్టార్టింగ్ మెటీరియల్ అయితే కర్టీస్ రీఅరేంజ్మెంట్ రా, కర్టీస్ రీఅరేంజ్మెంట్. అదే స్టార్టింగ్ మెటీరియల్ ఇది అనుకోరా, మనం తీసుకున్న స్టార్టింగ్ మెటీరియల్ రీఅరేంజ్మెంట్ స్టార్టింగ్ లోనే ఇది రావాలని ఇదే తీసుకోవాలి, కానీ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే దానికి కర్టీస్ రీఅరేంజ్మెంట్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే we called as Claisen Schmidt రియాక్షన్ అంటారు. మరి అరేంజ్మెంట్ అంతా ఒకటేరా, అంతా ఒకటే. జస్ట్ మనకి ఏంట్రా అంటే స్టార్టింగ్ మెటీరియల్స్ మారటం వల్ల, అంటే వాళ్ళు తీసుకున్నారు అప్పటికి. ఓకే, ఈ మెటీరియల్ స్టార్ట్ చేసుకుంటేమో క్లెజెన్ షిప్మెంట్ రియాక్షన్ అంటారమ్మా. ఈ కాంపౌండింగ్ తీసుకుంటే కర్టీస్ రీఅరేంజ్మెంట్, ఇందాక దాన్ని తీసుకుంటే లోసెన్ అన్ని ఒకటే. ఫైనల్ గా వచ్చేది ఆల్కైల్ ఐసోసైనైట్ అండ్ ఇంటర్మీడియట్ వచ్చేది ఎసైల్ నైట్రిన్ అమ్మా. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికల్లా ఎసైల్ నైట్రిన్. అండ్ ఇది స్లో స్టెప్ అడుగుతాడమ్మా, వాట్ ఈస్ ద స్లో స్టెప్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ 3 రీఅరేంజ్మెంట్. మూడిట్లో కూడా స్లో స్టెప్ ఏంట్రా అంటే కన్వర్షన్ ఆఫ్ ఎసైల్ నైట్రైడ్ ఇంటూ ఐసోసైనైట్, ఆల్కైల్ ఐసోసైనైట్ గా మారటాన్ని మనకి స్లో స్టెప్ రా, అది గుర్తుంచుకోవాలి. ఇది మెయిన్ స్టెప్ మనకి, రైట్. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా
నెక్స్ట్ వచ్చేటప్పటికల్లమ్మా ఇంపార్టెంట్ రా reaction of aldehydes or ketones amma. Reaction of aldehydes or ketones important amma, chaala important ra. Reaction of aldehydes or ketones with hydrozoic acid amma. With hydrozoic acid in acidic medium ra. In acidic medium. ఎసిడిక్ మీడియం లో ఎలా రియాక్ట్ అవుతాయి వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా లెట్ us take ketone రా C2H5 CH3 అమ్మా on treatment with hydrozoic acid. Hydrozoic acid అంటే N3- H+ అమ్మా N3- H+. ఆటోమేటిక్ ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు కదమ్మా డెల్టా మైనస్ డెల్టా ప్లస్ కదరా పై ఎలక్ట్రాన్స్ సో ఆటోమేటిక్ గా N3- ఇక్కడికి వచ్చిద్రా అండ్ H+ వచ్చి ఇక్కడికి వచ్చింది దేర్ వి గెట్ అప్పుడు మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి C2H5 కార్బన్ CH3 we get OH N3 అమ్మ we get N3 దాన్ని మళ్ళీ ఫర్దర్ గా హీట్ చేసినప్పుడు రా when it is heated it liberate N2 gas అమ్మ it liberate N2 gas liberate చేసిద్రా and we get C2H5 CH3 OH ఇది ఫామ్ అయిందిరా ఇది మనకి మెయిన్ ఇక్కడ మనకి జాగ్రత్త చూసుకోవాలరా సార్ ఇక్కడ ఏంట్రా అంటే ఆల్కైల్ విల్ బి షిఫ్టెడ్ రా ఆల్కైల్ ఇది ఆల్కైలే అమ్మా ఆల్కైల్ గ్రూప్ షిఫ్టింగ్ నాట్ ఓన్లీ ఆల్కైల్ రా డిపెండ్స్ అపాన్ ది మనం తీసుకున్న దాన్ని బట్టి చూసుకుంటాం ఏదైతే లెస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉందో మనకి కార్బన్ కి కనెక్ట్ అయిన దాంట్లో ఏదైతే లెస్ డొనేటింగ్ గ్రూప్ రా లెస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఈ అంటే కంపేర్ చేసుకోవాలరా ఎలక్ట్రాన్ డొనేటింగ్ రెండిట్లో ఏదైతే తక్కువ డొనేట్ చేస్తో అందులో మనకి ఎలక్ట్రాన్ డొనేటింగ్ కెపాసిటీ రా ఆర్డర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ కెపాసిటీ అమ్మ ఎలక్ట్రాన్ డొనేటింగ్ కెపాసిటీ ఆర్డర్ అన్నిటికన్నా బెంజీన్ గ్రేటర్ దాన్ హైడ్రోజన్ గ్రేటర్ దాన్ ఆల్కైల్ అమ్మ ఇది గుర్తుంచుకోవాలి ఎలక్ట్రాన్ డొనేటింగ్ కెపాసిటీలో ఎలక్ట్రాన్ గ్రేటర్ దాన్ హైడ్రోజన్ గ్రేటర్ దాన్ ఆల్కైల్ అమ్మ ఓకే అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తక్కువ డొనేట్ చేస్తారా అంటే మిథైల్ గ్రూప్ డొనేట్ చేస్తామా తక్కువ డొనేట్ చేస్తారా తక్కువ ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తారు కాబట్టి ఇట్ విల్ బి మైగ్రేటెడ్ టు నైట్రోజన్ and we get C2H5 carbon OH N CH3 అమ్మ ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయిద్రా we get ఇదిరా C2H5 COH ఓకే COH జరిగి మనకి ఏమొస్తమ్మా N డబుల్ బాండ్ N ఓకే దెన్ మళ్ళీ మనకి ఏమైద్రా అంటే ఈ బాండ్ అమ్మ ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయిద్రా షిఫ్ట్ అయినప్పుడు దాంట్లోంచి H+ అయాన్ పోయిద్దమ్మా H+ అయాన్ పోయి we get C2H5 C డబల్ బాండ్ O ఈ H ఇక్కడ షిఫ్ట్ అయిద్రా షిఫ్ట్ అయి NH-CH3 వచ్చిద్దమ్మా NH-CH3 అంటే కంగారు పడద్దురా సింపుల్ చూడండి ఒకసారి ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్ డాష్ ఏనా ఎన్నిసార్లు మనకు గుర్తుండాలంటే గుర్తుండదు ఇక్కడ చూసుకోరా ఇలా చూసుకుని దాంట్లోకి మనం ఏమి ఇంట్రడ్యూస్ చేసామంటే
ఎన్హెచ్ హైడ్రోజోయిక్ యాసిడ్ మొత్తాన్ని కలిపి మనం ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఏంట్రా అంటే ఎన్హెచ్ ఒక్కటే ఇంట్రడ్యూస్ చేయాలిరా. ఎన్హెచ్ అంటే ఓవరాల్ గా రాసుకుంటే ఇలాగా ఫైనల్ ఈక్వేషన్ రాస్తున్నాను రా. H2 N2 తీసేరా. ఈ NH గ్రూప్ అనేది ఎక్కడ అటాచ్ చేయాలి, ఎటువైపు ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇక్కడ పెట్టాలా, ఇక్కడ అంతా ఇక్కడ ఇదేగా ఆర్ సి డబల్ బాండ్ ఓ NH. NH ఇక్కడ పెట్టాలా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంట్రా, ఈ రెండిట్లో తక్కువ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఏది చూసుకోరా, లెస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫినాయిల్ తీసుకున్నాం, ఇక్కడ మిథైల్ తీసుకున్నాం అంటే ఆటోమేటిక్ గా మనకు వచ్చేది ఏంటి, ఫినాయిల్ NH CH3M. NH అంటే ఈ రెండింటి మధ్యలో యాడ్ అయింది. అదే సార్ ఆల్డిహైడ్ తీసుకో, ఆల్డిహైడ్ చెప్పంగా మనకి హైడ్రోజన్ తో ఫస్ట్ బెంజీన్, హైడ్రోజన్, ఆల్కైల్. సో ఆ లెక్క ప్రకారం తీసుకుంటే ఆల్డిహైడ్ కి అయితే మనకు బాధ లేదురా, ఆల్డిహైడ్ కి అయితే మనకు బాధ లేదమ్మా. ఓకే, ఆల్డిహైడ్ కి అయితే హ్యాపీ కదా. ఓకే అంటే అరోమాటిక్ అంటే వదిలే, మళ్ళీ యాలిఫాటిక్ గొడవ లేదు, ఎక్కడైతే ఆల్కైల్ ఉందో ఆ రెండింటి మధ్యలో. అదే మనకి అరోమాటిక్ ఇలా తీసుకున్నాం అనుకోమ్మా, అప్పుడు మనకి ఏంటి హెచ్ దగ్గరికి వచ్చిందిరా. డైరెక్ట్ రాసేచ్చుగా, ఇది NH కదమ్మా, NH2 రాసేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఆల్డిహైడ్ కన్వర్ట్స్ టు ఎమైడ్ అమ్మా. ఇందాక యాసిడ్ రా, ఇందాక చెప్పింది యాసిడ్ అమ్మా. యాసిడ్ ఎమైడ్ గా మారాలంటే అమోనియా కలపాలరా. యాసిడ్ అమోనియా ఎమైడ్ గా మారాలంటే ఇది వాడాలి. అదే మనకి ఇఫ్ యాడ్ N3H హైడ్రోజోయిక్ యాసిడ్ వాడితే వి గెట్ యాసిడ్ ఎజైడ్ రా. యాసిడ్ ఎజైడ్ ఫర్దర్ గా రీఅరేంజ్మెంట్ జరిగి లాస్ట్ లో మనకి ఏమొస్తుందమ్మా, ఆల్కైల్ ఐసోసైనేట్ రా, ఆల్కైల్ ఐసోసైనేట్. అదే మనకి ఆల్డిహైడ్స్ గాని కీటోన్స్ గాని రా, ఆల్డిహైడ్స్ గాని కీటోన్స్ గాని రా. ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ ఎమైడ్స్ గా మార్చాలంటే we had to use hydrozoic acid. అలాగా మనకి ఏంట్రా అంటే డిఫరెంట్ రీఅరేంజ్మెంట్స్ కానీ ఇవి. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదంతా మెకానిజం వద్దమ్మా. మెకానిజం లేకుండా షార్ట్ కట్లు ఏంట్రా అంటే ఈ రెండిట్లో ఏదైతే లెస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఉంటుందో ఆ డొనేటింగ్ గ్రూప్ కి CO గ్రూప్ మధ్యలో NH యాడ్ చేయండిరా. ఆల్డిహైడ్స్ కి అయితే, నార్మల్ ఆల్డిహైడ్స్ కి అయితే గొడవ లేదు, ఆల్కైల్ దగ్గర మధ్యలో పెట్టేస్తాం. అరోమాటిక్ దగ్గర మాత్రం బెంజిన్ కనబడితే మాత్రం పక్క దాంట్లో పెడతామరా. బెంజిన్ కనబడితే ఒక పక్కన ఆటోమేటిక్ గా పక్క దాంట్లో పెడతాం, సరిపోతుందిరా ఈజీగా. ఇది మనకి ఏంటంటే హైడ్రోజోయిక్ యాసిడ్ తో రియాక్షన్ అమ్మా. ఓకే నెక్స్ట్ రా నెక్స్ట్ వచ్చి ఇవన్నీ నేమ్డ్ రియాక్షన్స్ రా. అవన్నీ మనకి రియాక్షన్ నేమ్స్ గుర్తుండాలమ్మా, అప్పుడే మనకి ఏంట్రా అంటే ఐడియా ఉంటది. ఓకే రైట్, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికల్లా మనకి అర్డెంట్ పేర్లు, సైంటిస్ట్ పేర్లు మనకి అలాగే ఉంటాయి, మనలాగా ఉండవు కదమ్మా పేర్లు. ఓకే
ardent Eistert. ఓకే, ఐస్టర్ట్ రియాక్షన్ అంటారమ్మా. ఐస్టర్ట్ రియాక్షన్ ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ కన్వర్ట్. మళ్ళీ ఇక్కడ కూడా అంతేనమ్మా, ఇక్కడ కూడా ఏంట్రా అంటే యాసిడ్స్ అమ్మా. యాసిడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఐసోసైనేట్స్, కన్వర్ట్స్ టు ఐసోసైనేట్స్. కానీ వేరే మెకానిజం అది. త్రూ మధ్యలో మనకి కార్బిన్ మెకానిజం అంటారమ్మా. కార్బిన్ మెకానిజం అంటారు. త్రూ కార్బిన్ మెకానిజం. మెకానిజం కార్బిన్ మెకానిజం. కార్బిన్ అంటే CH2 అమ్మా. కార్బిన్ అంటే CH2 రా. కార్బిన్ మెకానిజం ద్వారా అంటారమ్మా. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే సార్ అంతే కదా, కార్బన్ చైన్ యొక్క లెంత్ పెరిగిద్దిరా. ఇక్కడ మనకి వెరీ 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 ఇంపార్టెంట్. చివరికి అంటే దీని ఫర్దర్ గా మళ్ళీ రియాక్షన్ చేసినప్పుడు ఏంట్రా అంటే లెంత్ ఆఫ్ ది కార్బన్ చైన్ ఇంక్రీజెస్ అమ్మ. లెంత్ ఆఫ్ ది కార్బన్ చైన్ పెరిగిద్దిరా. ఓకే, అంటే జస్ట్ స్మాల్ గా మీకు ఈజీగా ఉండడానికి కోసం ఏం చెప్తున్నారు అంటే when you take some carboxylic acid, ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ అయినా తీసుకో, మధ్యలో CH2 వచ్చి యాడ్ అయిద్దిరా. మధ్యలో ఏంటమ్మా CH2. ఫైనల్ గా ఫర్దర్ గా చేసుకుంటే రైట్. ఏంటి సార్ మెకానిజం? మెకానిజం ఏంట్రా అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బాక్సిలిక్ యాసిడ్ రా. కార్బాక్సిలిక్ యాసిడ్, ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ థయోనైల్ క్లోరైడ్ రా. సార్ SOCl2 అంటే ఈ తీసుకుంది SOCl2 రా. మనకి SOCl2 అక్కర్లా. PCl3 తీసుకున్నా PCl5 తీసుకున్నా we get acid chloride కదరా. we get acid chloride. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మా. ఆన్ ట్రీట్మెంట్ విత్ 2 moles of CH2NH2 ని we called as diazomethane అంటారమ్మా. we called as diazomethane. అంటే ఇది కలపటే చాలరా యాసిడ్ కంటే, ఈ రియాక్షన్స్ మొత్తం కలిపితే డైఎజోమీథేన్ అమ్మా. డైఎజోమీథేన్ రా. డైఎజోమీథేన్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. డైఎజోమీథేన్ కలిపినప్పుడు 2 moles రా. అందులోంచి మనకి బై ప్రొడక్ట్ ఒకటి CH3Cl బయటికి పోయింది. N2 గ్యాస్ కూడా బయటికి పోయిద్దమ్మా. N2 గ్యాస్ కూడా రెండు మాలిక్యూల్స్ N2 గ్యాస్ కూడా బయటికి పోయి we get RCO అలాగే ఉండిద్ది. CHN2 రా. CHN2 ఓవరాల్ బ్యాలెన్స్ అయితే చూడమ్మా. ఓవరాల్ మొత్తం బ్యాలెన్స్ అయితే which is called as ఇది ఎజోకీటోన్. డైఎజోకీటోన్ అంటారమ్మా. డైఎజోకీటోన్ అంటారమ్మా. డైఎజోకీటోన్ రా. డైఎజోకీటోన్ అది ఇంటర్మీడియట్స్ అడుగుతాడమ్మా. ఒకవేళ ఎక్కడైనా సరే మేబీ ఛాన్సెస్ రా. డైఎజోకీటోన్ which on further heating, హీట్ చేసినప్పుడు N2 గ్యాస్ బయటికి పోయిద్దిరా. N2 గ్యాస్ బయటికి పోయింది, -N2 గ్యాస్ అమ్మ. ఓకే, హీట్ చేసినప్పుడు N2 గ్యాస్ బయటికి పోయి we get RCH 1 2 3 4 we get RCH డబుల్ బాండ్ CO వచ్చిందిరా. అది వెరీ 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 ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోవాలి. అండ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ కీటీన్ అమ్మ.
which is called as ketene అంటారు దాన్ని ketene. సార్ N2 డైరెక్ట్ గా పోయిద్దంటే అక్కడ we have to add are heated in the presence of silver oxide గాని platinum గాని palladium ఇందులో ఏది వాడినా సరే N2 గ్యాస్ బయటికి వెళ్ళి ketene. ఇంక ఇక్కడి తర్వాత స్టెప్స్ మనకు తెలిసిందేరా సార్ ఆన్ ట్రీట్మెంట్ విత్ వాటర్ హైడ్రాలిసిస్ చేసాం అనుకో అమ్మా we get RCH2 COOH on treatment with alcohol తో ట్రీట్ చేసినప్పుడు RCH2 COOR ester on treatment with మళ్ళీ సేమ్ ఇంకా ఇందా చెప్పింది స్టార్టింగ్ లో అదేరా మళ్ళీ RCH2 C double bond O NH2 అది సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన చూడమ్మా మనం తీసుకుంది RCOOH రా RCOOH and we are getting RCH2COOH రా ఓకే లేదు సార్ RCOOH మనకి ఎస్టర్ ఫామ్ అయినప్పుడు ఎక్స్ట్రా CH2 వచ్చింది చూడమ్మా అన్ని చోట్ల ఎక్స్ట్రా CH2 వచ్చిందిరా అంటే కార్బన్ చైన్ పెరిగిద్ది లెంత్ ఆఫ్ ది కార్బన్ చైన్ పెరిగిద్ది అని గుర్తుంచుకోవాలమ్మా లెంత్ ఆఫ్ ది కార్బన్ చైన్ ఇంక్రీజెస్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా ఇందాక చెప్పిన మనకి ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఎలాగో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రా ఓకే చూసుకున్నాం ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్ ఒరే ఇక్కడ మనకి SOCl2 వాళ్ళు చెప్పిన మెకానిజం లో వాళ్ళు వాడిన రియేజెంట్ SOCl2 సార్ PCl3 వాడినా PCl5 వాడినా we get the same product బట్ ఏంట్రా అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ ప్యూర్ యాసిడ్ క్లోరైడ్ ప్యూర్ రావాలంటే we have to use థయోనైల్ క్లోరైడ్ అమ్మా థయోనైల్ క్లోరైడ్ వాడి ఈ రియాక్షన్ ఇలా జరిగిద్ది అని చెప్తారమ్మా ఓకే చూసుకోండి ఒక్కసారి నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ అమ్మా వుల్ఫ్ రీఅరేంజ్మెంట్ అంటారు వుల్ఫ్ కిష్నర్ లాగా వుల్ఫ్ రీఅరేంజ్మెంట్ ఏం లేదు ఆల్రెడీ మనకు తెలిసిందేరా జస్ట్ మనకి డైఎజోకీటోన్ అమ్మా డైఎజోకీటోన్ రా when it is heated in the presence of silver oxide we get ketene RCH ఇందా జరిగిందేరా N2 గ్యాస్ బయటికి పోయింది we get ketene అమ్మ ఇంకా మళ్ళీ ఫర్దర్ గా మళ్ళీ మామూలు ఇందా చెప్పినట్టు ఇక్కడ మళ్ళీ అంటే అక్కడ మధ్యలో ఇదేమో డైరెక్ట్ గా ఇందాక చెప్పింది ఏంటి ఆల్రెడీ వాళ్ళు చెప్పింది డైరెక్ట్ చెప్పారు ఇక్కడ వుల్ఫ్ అనే అతను ఈ రియాక్షన్ తీసుకున్నాడు అంతే మధ్యలో స్టెప్స్ ఏనా అన్ని కూడా ఓకే అలాగే నెక్స్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ రా 2 రియాక్షన్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ అమ్మా రైట్ చాలా ఇంపార్టెంట్ రా 1 minute అమ్మా ఇంపార్టెంట్ రా వెరీ 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 ఇంపార్టెంట్ రిఫార్డ్ మట్స్కీ ఆ సైంటిస్ట్ పేర్లు మనకి ఎక్కడ గుర్తుంటాయి కదా రైట్
సార్ మెయిన్ గుర్తుంచుకోండి రా. ఇట్ whenever ఇంపార్టెంట్ అమ్మా. whenever ketones are aldehydes రా. ketones గాని aldehydes గాని రా. ketones are aldehydes reacts with important అమ్మా, reacts with alpha bromo esters రా. ఆల్ఫా బ్రోమో ఎస్టర్స్ అంటే ఆల్ఫా కార్బన్ ఎస్టర్స్ దగ్గర ఆల్ఫా కార్బన్ దగ్గర ఏముండాలమ్మా, బ్రోమిన్ ఉండాలి. ఏముండాలమ్మా, బ్రోమిన్. ఆన్ ట్రీట్మెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మెకానిజం మనకి ఈజీయరా. జస్ట్ మనకి స్టార్టింగ్ ఏంటి, జింక్ అమ్మా. ఏంట్రా, జింక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ కానీ వాటర్ ఇట్ మే బి. ఓకే, డ్రై ఈథర్ కానీ ఏదైనా తీసుకుంటే అంటే వీళ్ళు తీసుకుంది బెంజీన్ తీసుకున్నారు. ఆర్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎనీ నాన్ పోలార్ సాల్వెంట్ అమ్మా. ఏ నాన్ పోలార్ సాల్వెంట్ తీసుకున్నా సేమ్. అంటే డ్రై ఈథర్ కానీ అలాంటి ఏం తీసుకున్నా సరే ఇట్ కన్వర్ట్స్ టు బీటా హైడ్రాక్సీ ఎస్టర్స్ అమ్మ. బీటా హైడ్రాక్సీ ఎస్టర్స్. బీటా హైడ్రాక్సీ ఎస్టర్స్ అమ్మ. బీటా హైడ్రాక్సీ ఎస్టర్స్. ఏంటి సార్ మెకానిజం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా బ్రోమో ఎస్టర్స్ alpha bromo esters first of all treated with zinc రా. జింక్ తో చేస్తే RX కదమ్మా, RX ప్లస్ MG RMGX అంటే ఒక ఆల్కైల్ హ్యాలైడ్ కి మెటల్ యాడ్ చేసినప్పుడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నాన్ పోలార్ సాల్వెంట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ లా ఫామ్ అవుతుంది. అంటే RMGX రా. ZnBr we get esters. We get esters on treatment with ketones గాని aldehydes గాని రా. అంటే నేను ఇక్కడ రాయట్లేదు, ఇలా రాస్తున్నానమ్మా. ఏదర్ aldehydes ఆర్ ketones. బాండ్ ఎక్కడ బ్రేక్ అయిద్దిరా, ఇక్కడ బాండ్ బ్రేక్ అయిద్దాం. బాండ్ బ్రేక్ అయ్యి ఇదంతా ప్లస్ రా. ఈ గ్రూప్ అంతా కూడా ప్లస్ గా మారిద్ది అండ్ ఇక్కడంతా మైనస్. ఆ టైంలో ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి we get minus and we get plus. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అమ్మా. న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ అయింది అంటే నీకు వచ్చే ప్రొడక్ట్ ఎలా ఉంటది, OZnBr ఇలా వచ్చింది. ఈ గ్రూప్ వచ్చి ఇక్కడ అటాక్ అయింది. దెన్ కుచాన్ హైడ్రాలసిస్ వాటర్ కలపంగానే ZnBr OH గా బయటికి పోయి సేమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ లాగా. అండ్ దేర్ వి గెట్ OH CH COO R డాష్. మరి ఇక్కడ చూడరా, ఇది ఎస్టర్, దీన్ని ఆల్ఫా కార్బన్ ఆల్ఫా బ్రోమో. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇది ఎస్టర్, ఇది ఆల్ఫా, ఇది బీటా. సో బీటా హైడ్రాక్సీ కీటో ఎస్టర్స్ అన్న. బీటా హైడ్రాక్సీ కీటో ఎస్టర్స్ అంటే మధ్యలో ఇది ఏంటంటే ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ రా. దాన్ని మనం ఈజీగా ఉండటానికి ఇలా రాస్తాం. ఇదిరా
ఓకే, సింపుల్ అమ్మా. మనకి ఎక్కడైతే బ్రోమిన్ ఉందో దాన్ని చూసుకోకుండా పక్క దానికి లెక్కేసుకోవడం. ఓకే, ఇక్కడ తీసుకుంటే ఆల్డిహైడ్ కీటోన్ అనేది, ఇక్కడ ఆల్డిహైడ్ కీటోన్ ని జాగ్రత్తగా మీరు మెకానిజం అక్కర్లా, డైరెక్ట్ గా ఇక్కడ బ్రోమిన్ ఉంది కదా, ఆ బ్రోమిన్ తీసేసి ఇక్కడ యాడ్ చేసుకుంటే వచ్చేసి చూసుకోనమ్మా డైరెక్ట్ గా కార్బన్స్ కి. ఓకే, ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. బీటా బ్రోమిన్ నల్ల సారీ ఆల్ఫా బ్రోమిన్ నల్ల బీటా హైడ్రాక్సీగా మారిద్దమ్మా, బీటా హైడ్రాక్సీగా మారిద్ది. ఇది ఇంపార్టెంట్ అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. అది ఆల్డిహైడ్ అవని కీటోన్ అవని ఏదన్నా సరే మనకు జరిగే రియాక్షన్ మాత్రం ఇదేనమ్మా. ఒకసారి చూసుకోండిరా. నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా, అండ్ లాస్ట్ మెకానిజం రా. మరి రేపు we will explain the bits రా, ప్రీవియస్ బిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. అండ్ లాస్ట్ ఇచ్చేటప్పటికల్లా మనకి ఫెవస్కల్ రీఅరేంజ్మెంట్ అంటారమ్మా. ఫెవస్కల్ రీఅరేంజ్మెంట్, ఫెవస్కల్ రీఅరేంజ్మెంట్ అంటే ఏంటి సార్ అంటే కన్వర్టింగ్ ఆల్ఫా హాలో కీటోన్స్ అమ్మా, ఆల్ఫా హాలో ఎస్టర్స్, సారీ ఆల్ఫా హాలో ఎస్టర్స్, ఆల్ఫా హాలో ఎస్టర్స్. ఆల్ఫా హాలో ఎస్టర్స్ అంటే ఎస్టర్ ఇందాకమో సేమ్ ఆల్ఫా బ్రోమో, బ్రోమిన్ కాదు ఏ తీసుకున్నా సరే ఆన్ ట్రీట్మెంట్ విత్ ఆల్కాక్సైడ్ అమ్మ, ఆల్కాక్సైడ్. ఓకే, వి గెట్ ఓహెచ్ వచ్చింది, వి గెట్ ఇటు వచ్చేప్పటికల్లా మనకి ఆల్ఫా హాలో అంటే ఇటు మొత్తం ఇటు వచ్చేది కదా, వి గెట్ కీటో అంటే ఎస్టర్స్ ఆల్ఫా హాలో కీటోన్స్, ఆల్ఫా హాలో కీటోన్స్, ketones, right? Alpha halo ketones converts to esters, converts to esters. సార్ ఈ మెకానిజం ఏం లేదురా, జస్ట్ డైరెక్ట్ స్టెప్ ఏనమ్మా. ఓకే, ఏం సార్ అంటే ఆన్ ట్రీట్మెంట్ విత్ ఆల్కాక్సైడ్, ఆన్ ట్రీట్మెంట్ విత్ ఆల్కాక్సైడ్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంట్రా అంటే సింపుల్ రా, చూడండి ఎక్కడైతే ఆల్ఫా హాలోజన్ ఉందో అది తీసే -Cl తీసేయమ్మా, గుర్తుంచుకోండి. ఈ పార్ట్ అంతా మిగతా కీటోన్స్ ఇటే పార్ట్ ఉంది కదమ్మా, దట్ విల్ బి షిఫ్టెడ్ టు హియర్, అది ఇక్కడ షిఫ్ట్ అయింది. అండ్ RO మైనస్ వచ్చి ఇక్కడ షిఫ్ట్ అయిందిరా. రీఅరేంజ్మెంట్ మొత్తం మెకానిజం చెప్పలేదమ్మా. సో ఫైనల్ గా వచ్చేది అంటే హాలోజన్ ఎక్కడైతే ఉందో రిమైనింగ్ కీటో పార్ట్ అంతా ఇక్కడ వచ్చిద్దిరా, వచ్చి RO గ్రూప్ వచ్చి ఇక్కడ యాడ్ అయిద్దమ్మా. ఇంపార్టెంట్ రా. ఓకే, దీన్ని ఫర్దర్ గా మన వాళ్ళు ఏం చేస్తారా అంటే సార్ అదొక్కటే సార్ ఏదన్నా సరే ఇట్ కన్వర్ట్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ట్రీట్మెంట్ విత్ NaOH, ఆన్ ట్రీట్మెంట్ విత్ NaOH, ఆన్ ట్రీట్మెంట్ విత్ NaOH రీఅరేంజ్మెంట్ జరిగితే
అంటే మళ్ళీ ఇందా చెప్పలా కీటీన్ దగ్గర మనకి ఆల్కల్ ఐసోసైనేట్ దగ్గర ఎస్డి కదా మన యాక్టివ్ హైడ్రోజన్ రా, యాక్టివ్ హైడ్రోజన్. amide కూర్చాన్ హైడ్రాలసిస్ చేస్తే we get carboxylic acid అమ్మ, we get carboxylic acid. అలా నీకు ఇష్టం ఇందాక చెప్పినట్టు ఓకే ఏదన్నా ఎసిడిక్ హైడ్రోజన్ ఉంటే చాలమ్మా సేమ్ ఇదే రీఅరేంజ్మెంట్ జరిగిద్దిరా. ఓకే మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంట్రా అంటే ఎక్కడైతే ఆల్ఫా హాలోజన్ ఉందో ఎటు సైడ్ అయితే అమ్మా ఇటేనే ఉండొచ్చురా, ఇటేనే ఉంటే అటు జరిగింది అంతే. ఏ కార్బన్ దగ్గర అయితే హాలోజన్ ఉందో, ఏ కార్బన్ దగ్గర అయితే హాలోజన్ ఇటు సైడ్ అయితే హాలోజన్ ఉందో అది చూసుకోవటం. ఓకే ఇది తీసేసి బ్రేక్ చేసి కీటోనిక్ కానీ ఆల్డిహైడ్ కానీ ఇటువైపు అయితే ఇటువైపు ఉందో పక్కన లెఫ్ట్ సైడ్ ఇది తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయటం అమ్మ. మనం ఏదైతే యాడ్ చేస్తున్నాం అక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జెడ్ అనేది అంటే యాక్టివ్ హైడ్రోజన్ రా, యాక్టివ్ హైడ్రోజన్ తీసేసి అంటే హెచ్సిఎల్ గా -HX గా తీసేసి ఆ జెడ్ పార్ట్ వచ్చి ఇక్కడ యాడ్ చేయాలమ్మా. ఆ జెడ్ పార్ట్ వచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. ఏదైనా సరేరా వాటర్ యాడ్ చేసినా అంతే కదమ్మా, వాటర్ యాడ్ చేసినా మనకు వచ్చేది ఏంటి, వాటర్ యాడ్ చేసినా వాటర్ రెండు ఒకటే అమ్మా, డైరెక్ట్ గా కార్బాక్సిలిక్ యాసిడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేసినా అంతే. వాటర్ యాడ్ చేస్తే డైరెక్ట్. అలాగే మనకి అక్కడ కీటీన్స్ ఎలాగో ఇక్కడ అంతేమా, అక్కడ మనకి కీటీన్స్ లో వచ్చేటప్పటికల్లా ఏంటి RCH డబల్ బాండ్ C డబల్ బాండ్ ఓర్, ఇక్కడికి హెచ్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ పార్ట్ ఆ జెడ్ పార్ట్ వచ్చిందిరా. అలాగే ఇది కూడా అమ్మా ఐసోసైనేట్ లో ఇక్కడికి హెచ్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ పార్ట్. అంటే ఇలాగ డబల్ బాండ్ ఈ గుర్తుంచుకుంటే సరిపోయిద్దిరా. ఎక్కడ పాజిటివ్ పార్ట్ వస్తే ఎక్కడ నెగిటివ్ పార్ట్ వచ్చింది అంటే ఐడియా ఉంటే చాలు. ఇది మనకి ఏంట్రా అంటే అమ్మా రియాక్షన్స్ రా. ఓకే గుర్తుంటదమ్మా, దట్స్ ది ఇంకా అంతేరా. ఇవి మనకి రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ కానీ అన్ని అమ్మా.